అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండ్ న్యూయార్క్ మేయర్ జొరాన్ మందాని వైట్ హౌస్ లో మీట్ అయ్యారు సార్. న్యూయార్క్ మేయర్ ఎలక్షన్ సందర్భంగా ట్రంప్ ఏ రకంగా జొరాన్ మందాని మీద విమర్శలు చేశారో మనం చూసాం. ఇప్పుడు ట్రంప్ అండ్ మందాని ఇద్దరు కూడా కలిశారు. I think you're going to have hopefully a really great mayor. The better he does, the happier I am. I will say there's no difference in party. There's no difference in anything, and we're going to be helping him to make everybody's dream come true, having a strong and very safe New York. And congratulations, Mr. Mayor. Thank you, Mr. President. Thank you. I appreciate it. Please. I appreciated the meeting with the President, and as he said, it was a productive meeting focused on a place of shared admiration and love, which is New York City, and the need to deliver affordability to New Yorkers, the 8.5 million people who call our city their home, who are struggling to afford life in the most expensive city in the United States of America. We spoke about rent, we spoke about groceries, we spoke about utilities, we spoke about the different ways in which people are being pushed out, and I appreciated the time with the President, I appreciated the conversation. I look forward to working together to deliver that affordability for New Yorkers. ఏంటి సర్కార్? ట్రంప్ మందాన్ని విమర్శించడమే కాదు, మందాన్ని కూడా ట్రంప్ను విమర్శించారు. ఎక్కడి దాకా ఈ విమర్శలు పోయాయంటే ముఖ్యంగా ట్రంప్ మందాని అన్న పొలిటికల్ క్రిటిసిజం చేశారు. అంటే ట్రంప్ను ఓడించడం సాధ్యమే అనేది న్యూయార్క్ నుంచే మొదలైంది. ట్రంప్ పాలసీస్ తప్పని ప్రూవ్ అవటానికి న్యూయార్క్ ప్రజల తీర్పుతోనే స్టార్ట్ అయింది అని ఒక రకంగా న్యూయార్క్ మేయరల్ ఎలక్షన్స్ను అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కు లింక్ చేస్తూ ట్రంప్ ఓటమి న్యూయార్క్తోనే స్టార్ట్ అయింది, ద ఫాల్ ఆఫ్ ట్రంప్ అని పొలిటికల్ అటాక్ చేశారు. కానీ డొనాల్డ్ ట్రంప్ పొలిటికల్ అటాక్ పరిమితం కాలే, పర్సనల్ అటాక్ చేశాడు, అన్కాన్స్టిట్యూషనల్గా కూడా బెదిరించాడు. పర్సనల్ అటాక్ ఏమో జొరాన్ మందాని పిచ్చోడని, లునాటిక్ అని, రాడికల్ అని, అతను కమ్యూనిస్ట్ అని, అసలు న్యూయార్క్ సర్వనాశనం అవుతుందని, ఇలా అన్ని రకాలుగా అనాల్లో పర్సనల్గా అన్నాడు. ఇక రాజ్యాంగ లిమిట్స్ కూడా దాటి ఫెడరల్ ఫండింగ్ ఆపేస్తాను మందాని లాంటి గెలిస్తే నేను న్యూయార్క్కు ఫెడరల్ ప్రభుత్వం నిధులు ఇవ్వను అన్నాడు. సో అలాగే మీకు మా న్యూయార్క్ నగరానికి నేను నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ పంపుతాను, అంటే న్యూయార్క్ నగరాన్ని ఫెడరల్ ఫోర్సెస్తో నేను క్యాప్చర్ చేస్తాను అన్నాడు. జొరాన్ మందానిని అరెస్ట్ చేస్తాను అని కూడా అన్నాడు అక్కడికి. సో ఆ స్థాయికి, అంటే రాజ్యాంగము అనుమతించని, రాజ్యాంగాన్ని అతిక్రమించే స్థాయిలో కూడా ట్రంప్ జొరాన్ మందానిని బెదిరించాడు. సో ఇప్పుడు కంప్లీట్గా రివర్స్ అయ్యి గ్రేట్ ప్రొడక్టివ్ మీటింగ్ అంటున్నాడు, చాలా వెరీ గుడ్ పర్సన్ అంటున్నాడు. సో ట్రంప్కు ఉండేటువంటి ఒక తిక్కకు లెక్కలేని స్వభావానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. అయితే ట్రంప్ ఒక మందాని విషయంలోనే ఇలా ప్రవర్తించలే. ట్రంప్ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చినప్పుడు పాకిస్తాన్ మీద తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్తో ప్రేమ గీతాలు ఆలపిస్తున్నాడు. H-1B వీసాలను ఒకప్పుడు సమర్థించాడు, వ్యతిరేకించాడు, మళ్ళీ ఇటీవల సమర్థిస్తున్నాడు. టారిఫ్లను విధించాడు, ఇప్పుడు మళ్ళీ అమెరికాలో గ్రాసరీ ప్రైసెస్ బాగా పెరిగితే ఫుడ్ ఇంపోర్ట్స్ పైన టారిఫ్లను తగ్గించాడు. H-1B వీసాల పైన ఎన్ని రకాలుగా మారాడు. మొదలు అందరికీ అన్నాడు, తర్వాత ఇప్పుడు మళ్ళీ తగ్గించాడు, $1,00,000 ఫీజు వేశాడు. ఇప్పుడు అందరికీ కాదు కొందరికీ అంటున్నాడు. ఫారిన్ వర్కర్లు అవసరం అంటున్నాడు, ఫారిన్ స్టూడెంట్స్ అవసరం అంటున్నాడు. సో ఇలా ఒక్క అంశం పైన కాదు కదా, ట్రంప్ ప్రతి అంశం పైన ఎప్స్టీన్ ఫైల్స్లో ఏమీ లేదు, దాన్ని రిలీజ్ చేయాల్సిన అవసరమే లేదన్నాడు. ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ చేస్తూ సంతకాలు చేశాడు. సో ట్రంప్ స్వభావ రీత్యానే ఎప్పుడేం చేస్తాడో ఎవరికి తెలియదు. అంటే ఈ బిలీవ్స్ ఇన్ అన్ప్రెడిక్టబిలిటీ, ఈ బిలీవ్స్ ఇన్ కన్ఫ్యూషన్, ఈ బిలీవ్స్ ఇన్ క్యావస్. మనం చూసాం కదా, ఈవెన్ రష్యా యుక్రెయిన్ వార్ విషయంలో కూడా ఒకరోజు జెలెన్స్కీని నీకేమి కార్స్ లేవు, నిన్ను ఏం చేయలేవు, నీకు బలమే లేదు అని తిట్టాడు. ఇంకోసారేమో నీకు ఆయుధాలు ఇస్తా, మాస్కోని అటాక్ చేస్తావా అంటాడు. ఒకసారేమో ట్రంప్ మీకు పుటిన్తో పెట్టుకోలేవు, లొంగిపో, ల్యాండ్ ఇచ్చేసాయి అంటాడు. ఇంకోసారేమో టామ్హాక్ మిసైల్స్ ఇస్తా, నువ్వు రష్యా సంగతి తేలుద్దామంటాడు. సో ఒక ఇంటర్నేషనల్ ఇష్యూస్ నుంచి మొదలుకొని అన్ని విషయాల్లోనూ ట్రంప్ మాట్లాడే దాంట్లో అసలు అర్థమే ఉండదు. ఇవాళ అందుకే ట్రంప్ మాటల్ని బట్టి మనము చర్య తీసుకోవద్దు, చేతలను బట్టి చర్య తీసుకోవాలి అని అందరూ చెప్తుంటారు. సో ట్రంప్ ఈజ్ సచ్ ఏ పర్సన్.
సో ఇవాళ మమ్దాని విషయంలో కూడా నిన్నటిదాకా కమ్యూనిస్ట్ అని, అమెరికా నాశనం చేస్తాడని, న్యూయార్క్ను సర్వనాశనం చేస్తాడు, పిచ్చోడు, ఉన్మాది, ఇలా అన్ని రకాలని ఇప్పుడు గ్రేట్ గాయ్, గుడ్ డైలాగ్, గుడ్ పర్సన్ డైలాగ్, ప్రొడక్టివ్ డైలాగ్ అంటాడు. వీళ్ళు మమ్దాని ఎక్కడ ట్రంప్డు గొప్పోడంలే, ఓపెన్గా అండి, ట్రంప్తో నాకు చాలా డిసగ్రిమెంట్స్ ఉన్నాయి, కానీ న్యూయార్క్ నగర ప్రజల కొరకు నేను ఎవరితోనైనా కలిసి పనిచేస్తాను అన్నాడు. ఎందుకంటే ఈజ్ ఎ మేయర్ ఆఫ్ ఎ సిటీ. సో ప్రాబ్లం ఏంటి అంటే ట్రంప్కైనా మమ్దానికైనా ఒక కంపల్షన్ ఉంటుంది. నిన్నటిదాకా ఎలక్షన్ వేరు, ఇప్పుడు ఈ న్యూయార్క్ ఈజ్ అమెరికాలో బిగ్గెస్ట్ సిటీ. సో అమెరికాలో 85 లక్షల జనాభా ఉన్న నగరం. 2024లో మీకు న్యూయార్క్ జీడిపి $1.2 ట్రిలియన్, అంటే నియర్లీ 1/3 or 1/4 ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఒక్క న్యూయార్క్ సిటీని. ఇండియా ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ. ఇందులో 1/3 to 1/4 ఉంటుంది ఒక న్యూయార్క్ ఎకానమీ. $1.2 ట్రిలియన్, అంటే ప్రపంచంలో అనేక దేశాల కన్నా, మెజారిటీ దేశాల జీడిపి కన్నా న్యూయార్క్ జీడిపి ఎక్కువ. సో న్యూయార్క్ సిటీని అమెరికన్ ప్రెసిడెంట్ ఇగ్నోర్ చేసే అవకాశమే లేదు. సో అక్కడ డెమోక్రాట్ ఉన్నాడా, డెమోక్రటిక్ సోషలిస్ట్ ఉన్నాడా, కమ్యూనిస్ట్ ఉన్నాడా, లునాటిక్ ఉన్నాడా సంబంధం లేదు. ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ద అమెరికా కనుక ఇఫ్ హీ వాంట్స్ టు సర్వైవ్ ఇన్ అమెరికా హీ హ్యాస్ టు కన్సిడర్ న్యూయార్క్. సో అది ట్రంప్కున్న ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్. అలాగే మమ్దాని ఈజ్ ఎ నౌ మేయర్. మేయర్ ఈజ్ నాట్ ద ప్రెసిడెంట్. మేయర్కు పరిమితులు ఉంటాయి. జోహరాన్ మమ్దాని న్యూయార్క్ నగరానికి మేయరే తప్ప న్యూయార్క్ అనే దేశానికి ప్రెసిడెంట్ కాదు, మనం మర్చిపోకూడదు. సో ఇవాళ న్యూయార్క్ నగరం అనేక అంశాలకు ట్రంప్ పైన ఆధారపడాల్సి ఉంటుంది, ప్రెసిడెంట్ మీద. ఇప్పుడు ఉదాహరణకు డిజాస్టర్ మేనేజ్మెంట్కు ఫెడరల్ ఫండింగ్ మీద ఆధారపడాలి, పోలీస్కు ఫెడరల్ ఫండింగ్ మీద ఆధారపడాలి, హౌసింగ్కు ఫెడరల్ ఫండింగ్ మీద ఆధారపడాలి. ఇలా అనేక ఇష్యూస్లో మీకు న్యూయార్క్ నగరం ఫెడరల్ ఫండ్స్ పైన ఆధారపడక తప్పదు. అందువల్ల ఈ హ్యాస్ టు వర్క్ విత్ న్యూయార్క్, విత్ ప్రెసిడెంట్. రాజకీయపరమైన విభేదాలతో రిలేషన్స్ తెంచుకుంటే ప్రజలు హర్షించరు. మీకు అరవింద్ కేజ్రీవాల్ ఉదాహరణ, రోజు మోడీ ప్రభుత్వంతో పోరాడేవాడు. దానికి రాజకీయంగా ఈ పోరాటం కరెక్టే కావచ్చు, బీజేపీ కేజ్రీవాల్ను బతకనియలేదు, పనిచేయలేదు, కానీ అల్టిమేట్గా ప్రజల దృష్టిలో ఏమవుతుంది, ఈ పొలిటికల్గా రోజు కొట్లాడుకుంటే మాకేం వస్తుంది. ఢిల్లీ అనేది ఒక రాష్ట్రము, అది కూడా ఇతర రాష్ట్రాల్లాగా పూర్తి అధికారాలున్న రాష్ట్రం కాదు, అది దేశ రాజధాని. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం పని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం ఘర్షణ పడుతూ నీ రాజకీయాల్లో లాభం పొందవచ్చేమో, కానీ ప్రజలకు నష్టం జరుగుతుంది కదా. అదే జరిగింది. కేజ్రీవాల్ స్ట్రాటజీ ఫెయిల్ అయ్యి తర్వాత ఆయన గుర్తించి కొంత మార్చుకున్నా కూడా జరగాల్సిన డ్యామేజ్ జరిగింది, ప్రజలు అంగీకరించలేదు. అందువల్ల అల్టిమేట్గా ఈజ్ ఎ మేయర్ కనుక తాను ప్రజలకు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయాలి. అంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ సపోర్ట్ కావాలి. ముఖ్యంగా ఇప్పుడు మమ్దాని వైట్ హౌస్లో ట్రంప్ కలిసాక కూడా వచ్చి అదే చెప్పాడు, నేను ఎఫోర్డబుల్ గురించి మాట్లాడాను, గ్రాసరీస్ గురించి మాట్లాడాము, రెంట్ గురించి మాట్లాడాము, న్యూయార్క్ ప్రజల కష్టాల గురించి మాట్లాడామన్నారు. తర్వాత ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ కనబడుతుంది మనకు, ఈ ట్రంప్ అండ్ మమ్దానీలు ఇద్దరు 2 ఎక్స్ట్రీమ్ పోల్స్, అంటే కంప్లీట్ రైట్ వింగర్ ట్రంప్ అయితే లెఫ్ట్ వింగర్ మమ్దాని. కానీ దెర్ ఇస్ ఎ కామన్ ఓవర్లాపింగ్ ఓటర్ కాన్స్టిట్యూన్సీ. ఒక 10% ఓటర్స్ ఇవాళ న్యూయార్క్లో మేయరల్ ఎలక్షన్స్లో జోహరాన్ మమ్దానికి వేసిన వారు అంతకుముందు జరిగిన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ట్రంప్ కొట్టేశారు. వీళ్ళెవరు అంటే వర్కింగ్ క్లాస్, వైట్ వర్కింగ్ క్లాస్ కావచ్చు, బ్లాక్ వర్కింగ్ క్లాస్ కావచ్చు, కన్జర్వేటివ్ కావచ్చు, డెమోక్రటిక్ కావచ్చు. వర్కింగ్ క్లాస్ ఇది వర్కింగ్ క్లాస్. ఇప్పుడు న్యూయార్క్లో కష్టపడి పని చేసుకొని బతికేవాడు అతనికి ఒక ఇంటి అద్దె భరించలేకపోతున్నాడు, ట్రాన్స్పోర్ట్ ధరలు ఖరీదులు భరించలేకపోతున్నాడు, గ్రాసరీస్ ధరలు భరించలేకపోతున్నాడు, తాను సంపాదించేది సరిపోవడం లేదు, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది, సేఫ్టీ అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. మరి అలాంటి వ్యక్తికి రాజకీయాలతో కన్జర్వేటా, డెమోక్రటా, సోషలిస్టా సంబంధం లేదు. ఈ వాంట్ దీస్ ప్రాబ్లమ్స్ ఫిక్స్డ్. జోహరాన్ మమ్దాని తన ఎంటైర్ ఎలక్షన్ ఎజెండాలో ఈ ప్రాబ్లమ్స్తో ముందుకొచ్చాడు. అందుకే రాజకీయాలకు అతీతంగా ప్రజలు
తమ రాజకీయ భావాలను కూడా పక్కకు పెట్టి ఒక సెక్షన్ జోరన్ మమ్దాని కొట్టేశారు. అది వైట్ వర్కింగ్ క్లాసు, ఎథనిక్ మైనారిటీ, ఇమ్మిగ్రెంట్ వర్కింగ్ క్లాసు, కన్జర్వేటివ్ వర్కింగ్ క్లాసు, డెమోక్రటిక్ వర్కింగ్ క్లాస్ కూడా కొట్టేశారు. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి వచ్చేవరకు ఏమైంది అంటే వారు ట్రంప్ ఓటర్లే కావచ్చు, ఒక 10% ఉంటారు ఇట్లా. సో ఈ 10% ఓటర్ల కన్సర్న్ ఏంటి? మాకు రెంట్ విపరీతంగా పెరుగుతోంది, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, ట్రాన్స్పోర్ట్ భరించలేకపోతున్నాం, మాకు సేఫ్టీ క్వశ్చన్గా ఉంది అని. దీన్ని అడ్రస్ చేయడం ట్రంప్కి అవసరమే, మమ్దానికి అవసరమే. మమ్దానికి ఎందుకు అవసరం అంటే ఆయన మేయర్గా ఎన్నుకున్నారు కనుక. ట్రంప్కి ఎందుకు అవసరం అంటే మరి ఆయన ఓటేశారు కదా వాళ్ళు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో. సో అందువల్ల ఈ కామన్ ఓవర్లాపింగ్ కాన్స్టిట్యున్సీ ఓటర్స్కి ఉండే కన్సర్న్స్ను అడ్రస్ చేయక తప్పనిసరి పరిస్థితి ఉంటుంది. కానీ ఇద్దరికీ కూడా ఒక లిమిటేషన్ ఉంది. ఏంటా లిమిటేషను? ట్రంప్కు లొంగిపోయాడు, ట్రంప్తో రాజీ పడ్డాడు అనే భావన కనుక కలిగితే జోహరన్ మమ్దాని తన కోర్ సపోర్ట్ కాన్స్టిట్యున్సీ కోల్పోతాడు. ఎందుకంటే జోహరన్ మమ్దాని ఈజ్ ఎ ఫియర్స్ యాంటీ ట్రంప్ ఇమేజ్ ఆయన గెలిపించింది. ఎందుకంటే న్యూయార్క్ సిటీ ఈజ్ ఏ డెమోక్రటిక్ సిటీ, అందువల్ల రిపబ్లికన్ ఐడియాలజీకే వ్యతిరేకం, అందులో ఎక్స్ట్రీమ్ రిపబ్లికన్ ఐడియాలజీ ట్రంప్ ఐడియాలజీకి వ్యతిరేకం. అందువల్ల జోహరన్ మమ్దాని డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్ కావడానికి, ఆ తర్వాత గెలవడానికి కూడా ఆయన యాంటీ ట్రంప్ భావజాలమే ఉపయోగపడ్డది. అలాంటి సమయంలో ట్రంప్తో ఏమాత్రము రాజీ పడ్డారన్న సంకేతం పంపించినా జోహరన్ మమ్దానికి ఇది పొలిటికల్గా నష్టం. అందుకే ఈ హ్యాస్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్. ఒకవైపు తను గెలిపించిన న్యూయార్క్ ప్రజల అవసరాలు తీర్చాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్తో వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు ట్రంప్తో రాజీ పడ్డాడన్న సంకేతం పోతే పొలిటికల్గా నష్టపోతాడు. సిమిలర్ ప్రాబ్లం ట్రంప్కు ఉంది. జోహరన్ మమ్దాని ఒక న్యూయార్క్ మేయరే కావచ్చు, కానీ అమెరికా వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సీన్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ యాంటీ ట్రంప్. ట్రంప్ ఇమ్మిగ్రేషన్కి వ్యతిరేకం, మమ్దాని ఇమ్మిగ్రేషన్కి అనుకూలం. ట్రంప్ ఇస్లాం ఫోబియా అంటాడు, ఇస్లాం పట్ల భయాన్ని క్రియేట్ చేస్తుంటాడు, ఇస్లామోఫోబియా పాలిటిక్స్. జోహరన్ మమ్దానేమో తన ముస్లిం ఐడెంటిటీ స్పష్టంగా అసర్ట్ చేసుకున్నాడు. సో ఇలా కార్పొరేట్లకు ట్యాక్స్ పన్నుల రాయితీలు కావాలని ట్రంప్ కోరుతాడు. కార్పొరేట్ల పైన పన్నేసి, సూపర్ రిచ్ పైన పన్నేసి వర్కింగ్ క్లాస్ సపోర్ట్ చేస్తాను మమ్దాని అంటాడు. అంటే వాట్ ఎవర్ ట్రంప్ రిప్రజెంట్స్, అంటే అమెరికాలో ఉండే పొలిటికల్, సోషల్, ఎకనామిక్ ఐడియాస్కు ఏ ఐడియాస్కి అయితే ట్రంప్ రిప్రజెంట్ చేస్తాడో కంప్లీట్లీ దానికి ఆల్టర్నేటివ్ యాంటీడోట్ జోహరన్ మమ్దాని. సో అందువల్ల డొనాల్డ్ ట్రంప్ గనక మమ్దానితో రాజీ పడ్డాడు, మమ్దానిని దగ్గరకు తీసుకుంటున్నాడు అనే భావన పోతే ట్రంప్ కన్జర్వేటివ్ ఓట్ బోత్ దెబ్బతింటుంది. నెక్స్ట్ 2026లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ అదే సమయంలో తాను ఒక దేశాధ్యక్షుడిగా, ఒక నగర మేయర్, న్యూయార్క్ నగరానికి అవసరమైన పనులు చేయకపోతే కూడా అమెరికా ఒప్పుకోదు. న్యూయార్క్ ఇస్ ఎ సిటీ. ట్రంప్కు మమ్దానితో పంచాయతీ ఉండొచ్చు, న్యూయార్క్ సిటీతో లేదు కదా పంచాయతీ. సో న్యూయార్క్ సిటీతో ట్రంప్కు పంచాయతీ లేదు. అందువల్ల ఆ ఫైన్ బ్యాలెన్స్ను మెయింటైన్ చేయడం ఇద్దరికీ అవసరం వచ్చింది. అందుకే ఇద్దరు కలవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కలిసినప్పుడు ఎవరి అభిప్రాయాలు ఏదన్నా అల్టిమేట్గా కాన్స్టిట్యూషన్స్లో, మల్టీ పార్టీ డెమోక్రసీస్లో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే యూ కెన్ ఫైట్ పొలిటికలీ, బట్ వెన్ ఇట్ కమ్స్ టు గవర్నెన్స్ వివిధ వ్యవస్థలు, వివిధ లేయర్స్ కోఆపరేట్ చేసుకోవాల్సిందే కదా. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష పాలిత ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయరా? కమ్యూనిస్టు పినరాయి విజయన్, బీజేపీ నరేంద్ర మోడీ ఒకే వేదిక పైన లేరా? అనేకసార్లు చూశాం కదా. సో అందువల్ల దిస్ ఇన్ఎవిటబుల్ కదా.